వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో భారతదేశంలోనే అతి పెద్ద గ్రంథాలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఒక అంగీకారానికి వచ్చాయి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఖర్చుతో అతిపెద్ద గ్రంథాలయం నిర్మించే పని లేకుండా శోభా డెవలపర్స్, మనకు కొంచెం కొత్తగా అయినా బెంగళూరు నగరంలో కానీ దుబాయ్లో కానీ 30,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను నిర్మిస్తున్న అతిపెద్ద సంస్థ ఉచితంగా గ్రంథాలయం నిర్మించేందుకు 100 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర, సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా నిర్మాణం చేసేలాగా, ఏదో ఒక అపార్ట్మెంట్ లాగా నిర్మాణించడం కాదు. అమరావతి ఏదైతే వారసత్వం ఉందో ఆ వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్స్ రూపొందించారు శోభా డెవలపర్స్. అంటే అమరావతి రాజధానికి ఒక మంచి ల్యాండ్ మార్క్గా దాన్ని క్రియేట్ చేయబోతున్నారు. కేవలం భవన నిర్మాణంలో వారసత్వం, సంస్కృతి, చరిత్ర చూపించడమే కాదు, 15 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఒక్కసారి 1000 మంది ఆ లైబ్రరీలో చదువుకునే విధంగా బుక్స్తో పాటుగా ఆన్లైన్లో కూడా పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. ఇక చరిత్రాత్మక గ్రంథాలు కూడా అక్కడ పవిత్రంగా, శుభ్రంగా, భద్రంగా ఉండే విధంగా రక్షణ చర్యలు తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన డిజైన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. మంత్రి నారా లోకేష్ కొన్ని సూచనలు చేశారు. ఆ మార్పులు చేసి వెంటనే పనులు ప్రారంభించి 20 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించేందుకు శోభా డెవలపర్స్ ముందుకు రావడం మనందరం గర్వించాలి. ఆ సంస్థను కూడా అభినందించాలి. ప్రతి సంస్థ, ఎల్ఎన్టీ కానీ, శోభా డెవలపర్స్ కానీ, మిగతా నిర్మాణ సంస్థలు, అనేక సంస్థలు, అమరావతి రాజధానిలో పాలు పంచుకుంటున్న సంస్థలు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక భవనం నిర్మించి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆశిద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంకా రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.